నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, చూస్తూ ఉన్నాం మనం. ఈ నెలలో గత అక్టోబర్ నవంబర్ లో కూడా స్టార్ట్ అయిపోయినాయి. కంటిన్యూస్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ట్రైన్స్, బస్సెస్, కార్స్, ఫ్లైట్స్. సో ఇప్పుడు రీసెంట్ గా తీసుకుంటే ఫ్లైట్ యాక్సిడెంట్ అమెరికాలోని. సో అసలు అంటే అది ఏ ఫ్లైట్, ఎంతమంది ప్రయాణిస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున ప్రమాదం జరిగినట్లుగా కనిపిస్తుంది. సో మీ విశ్లేషణ. మనకు అహ్మదాబాద్ లో జరిగిన ఫ్లైట్ తర్వాత ఒక్కసారిగా అందరి దృష్టి కూడా ఎక్కడ ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినా ఒక క్యూరియాసిటీ అనేది పెరిగింది. రెండోది, ఈ మధ్యకాలంలో బస్సు యాక్సిడెంట్లు, ట్రైన్ యాక్సిడెంట్లు, ఇక్కడ మొన్న టిప్పరు బస్సు ఢీకొనడం ఇలాగా చూస్తున్నాం. అంటే అందరి దృష్టి కూడా ఒక్కసారిగా యాక్సిడెంట్ల వైపు మళ్ళింది. ఎందుకంటే ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా కరోనా తర్వాత ట్రావెలింగ్ అనేది బాగా పెరిగింది. అందువల్ల రకరకాల మార్గాల్లో ట్రావెల్ చేయడం అనేది పెరగడం వల్ల అందరికి కూడా కన్సర్న్ అనేది పెరిగింది. అట్లాగే వెహికల్స్ కూడా, ప్రైవేట్ వెహికల్స్ కూడా బాగా పెరిగాయి ఈ మధ్యకాలంలో. సో అంటే ఓవరాల్ గా మొబిలిటీ అనేది, ప్రజల మొబిలిటీ బాగా పెరిగింది కాబట్టి యాక్సిడెంట్ల పట్ల ఒక కన్సర్న్ కావచ్చు, ఒక క్యూరియాసిటీ కావచ్చు, ఒక టెన్షన్ కావచ్చు జనంలో పెరిగాయి. సో అలాగా ఇప్పుడు ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ గురి కావడం అనేది వరల్డ్ వైడ్ గా కూడా వైరల్ అవుతుంది. అది అమెరికాలో జరిగినప్పటికి కూడా, అమెరికాలో ఏం జరిగినా కూడా వరల్డ్ వైడ్ వల్ల వైరల్ అవుతుంది. ఎందుకంటే ట్రంప్ వచ్చినాక అమెరికాలో చిన్న చీమ చిటుక్కున్నా కూడా అందరి ప్రజలు, ఎందుకంటే ఏమి జరుగుతుందో ఏమో అని ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. అట్లాంటి ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అక్కడ ఏం జరిగినా మనందరి జీవితాలు మారిపోయే పరిస్థితి కనబడుతుంది. అందుకని ఇప్పుడు అమెరికాలో జరిగిందంటే కూడా, ఇంతకు ముందు అయితే ఎక్కడో అమెరికాలో జరిగితే మాకేంటి అనుకునే వాళ్ళు ఇవాళ అలా అనుకోవట్లేదు. సో ఈ ఫ్లైట్ ఏంటి, ఇది ఎందుకు కూలిపోయింది, దీని వివరాలు ఏంటి, ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది వచ్చి యాక్చువల్ గా ప్యాసింజర్ ఫ్లైట్ కాదు, ఇది కార్గో ఫ్లైట్. మన కార్గో అంటే చాలా మందికి తెలుసు, రకరకాల సరుకుల రవాణా కోసం సపరేట్ గా తీసుకెళ్లేది. ఇది నిజానికి ఒకప్పుడు ప్యాసింజర్ ఫ్లైటే. ఇది వచ్చి థాయ్ ఎయిర్వేస్ లో ఉండేది ఒకప్పుడు. 1991 లో ఇది దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది ఈ ఫ్లైట్ ది. ఈ ఫ్లైట్ పేరు మెక్డొనాల్డ్ డగ్లస్ MD-11F అంటారు ఈ ఫ్లైట్. ఇది UPS అనే ఒక కార్గో సంస్థకు సంబంధించిన ఫ్లైట్ అనమాట. అంతకుముందు ఇది 91 లో థాయ్ ఎయిర్వేస్ లో ఉంది. 2006లో దీన్ని కార్గో ఫ్లైట్ గా కన్వర్ట్ చేసి UPS వాళ్ళు తీసుకున్నారు అనమాట. ఇది కార్గోని తీసుకెళ్తుంది. ఎక్కడి నుంచి అంటే లూజ్విల్లీ కెంటకీ ఎయిర్పోర్ట్ నుంచి హొనోలులు అంటారు, హవాయిలో ఉండే హొనోలులు, డేనియల్ ఎనోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఈ సరుకులు అంటే ఇక్కడ వచ్చి ఆయిల్ తీసుకెళ్తుంది. అంటే 38,000 గ్యాలన్లు. 38,000 గ్యాలన్లు అంటే అర్థం 1,44,000 లీటర్లు. అంటే 1,00,000 కేజీల వెయిట్ అనమాట. అది 1,00,000 కేజీల వెయిట్ ఉన్న ఆయిల్ ని, ఇది ఫ్యూయల్ ని తీసుకెళ్తుంది అనమాట. సో ఇదేంటంటే అక్కడ రన్వే 17R అంటారు, ఆ రన్వే 17 కెంటకీ ఎయిర్పోర్ట్ లో స్టార్ట్ అయ్యి గాల్లోకి లేచింది. గాల్లోకి ఎక్కువ కూడా లేదు, 175 ఫీట్ మాత్రమే గాల్లోకి లేచింది. ఆ ఆల్టిట్యూడ్ లోనే అది షేక్ అయిపోయింది. ఒక్కసారిగా లెఫ్ట్ ఇంజిన్ లో మంటలు వచ్చాయి. ఆ తర్వాత లెఫ్ట్ వింగ్ సపరేట్ అయిపోయింది చూస్తుండగానే. అయిపోయి అది పక్కకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న నాప్ అనే ఒక ఏరియా ఉంది, KNOPP నాప్ అంటారు. ఆ ఏరియాలో ఒక పెట్రోల్ బంక్ కాదు, అది పెట్రోల్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. అట్లాగే ఆటో పార్ట్స్ షాప్ ఉంది, అక్కడ పడిపోయింది. సో అక్కడ కూలిపోయింది. కూలిపోయినప్పుడు ఏమైందంటే కింద గ్రౌండ్ లో అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చనిపోయినారు. ఈ కార్గో ఫ్లైట్ లో మొత్తం 3 ఉన్నారు క్రూ. అంటే పైలట్, ఇంకో పైలట్, ఇంకొకరు 3 ఉన్నారు అనమాట సిబ్బంది. ఈ 3 చనిపోయారు. ప్లస్ అక్కడ ఎంతమంది చనిపోయారని ఇంకా లెక్క కరెక్ట్ గా లేదు, కానీ ఒక 2 అయితే మిస్సింగ్ అంటున్నారు. ఒక 11 నుంచి 15 మంది వరకు గాయపడ్డారని ఇప్పటి వరకు వస్తున్న ఇదనమాట. అయితే ఇది ఎందుకు కూలిపోయింది అనే దానికి ఇప్పటి వరకు ఇంకా ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఇందులో 2 సంస్థలు ఇప్పుడు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఫెడరల్ అండ్ స్టేట్ అంటారు, మనమేమో సెంట్రల్ అండ్ స్టేట్ అంటారు. వాళ్ళు అమెరికాలో ఫెడరల్ అంటారు.
సో ఫెడరల్ ఏవియేషన్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఎఫ్డిఏ అంటారు, ఎఫ్ఏఏ అదొక సంస్థ. రెండోది నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ఎన్టీఎస్బి. ఈ రెండు రంగంలో దిగి ఎఫ్డిఆర్ అంటారు, అంటే ఫ్లైట్ డేటా రికార్డు, బ్లాక్ బాక్స్ అంటారు మామూలుగా. బ్లాక్ బాక్స్ ని కలెక్ట్ చేసుకున్నారు. అలాగే కాక్పిట్ వాయిస్ రికార్డు, అంటే ఫ్లైట్ కూలిపోతున్నప్పుడు వాళ్ళ సంభాషణ ఏమన్నా అరిచారా ఇదంతా అది చేశారు. అట్లాగే మెయింటెనెన్స్ లాగ్స్, క్రూకి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. అంటే పాసిబుల్ ఇది వచ్చి మెకానికల్ ఎర్రరే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే లెఫ్ట్ ఇంజన్ లో మంట రావడం మెకానికల్ ఫెయిల్యూర్ కావచ్చు, లేదా పైలట్ తప్పే ఉన్న ఎర్రర్, అంటే హ్యూమన్ ఎర్రర్ అంటాం, హ్యూమన్ ఎర్రర్ కావచ్చు. మూడోది కార్గో షిఫ్ట్ అవడం వల్ల కూడా కావచ్చు. అంటే ఈ కార్గో ఒకవైపుగా పక్కకి వెళ్ళిపోయి అది లిక్విడ్ కంటెంట్ కాబట్టి దాని వల్ల కూడా జరిగి ఉండొచ్చు. నాలుగోది బోర్డు స్ట్రైక్ వల్ల కూడా జరిగి ఉండొచ్చు. చాలా సార్లు జరుగుతూనే ఉన్నాయి బోర్డు, మనకి ఎవ్రీడే 3 చోట్ల జరుగుతాయి ఇండియాలో బోర్డు స్ట్రైక్స్. సో అలాగా కూడా జరిగి ఉండొచ్చు అనమాట. ఇది మామూలుగా అయితే లెంగ్తీ అంటే ఎక్కువ దూరం ప్రయాణించే కార్గో ఫ్లైట్ అనమాట ఇది. లాంగ్ హాల్ ఫ్లైట్స్ అంటారు వీటిని, లాంగ్ హాల్ ఫ్లైట్ అనమాట ఇది. సో ఇప్పుడు ఈ యూపీఎస్, ఈ ఎయిర్లైన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ పేరు యూపీఎస్ ఎయిర్లైన్స్. యూపీఎస్ ఎయిర్లైన్స్ లో 2010 నుంచి ఇది 3వ ప్రమాదం అంట. సో ఆ సంస్థ కూడా ఇబ్బంది. రెండోది కార్గో వచ్చి ఎవరిదంటే ఓల్డ్ పోర్ట్ అని ఒక సంస్థ ఉంది. ఇది వరల్డ్ వైడ్ గా షిప్పింగ్, తర్వాత ఎయిర్ సంబంధించిన కార్గోస్ ఇవన్నీ కూడా ఇది హ్యాండిల్ చేస్తుంది. అందువల్ల ఇప్పుడు వీళ్ళకి 1,00,000 kgల ఫ్యూయల్ లాస్ అయ్యి కాబట్టి ఆ మేరకు వీళ్ళు షిప్స్ లో కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఎకనామిక్ కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనకి షిప్పింగ్ ఇండస్ట్రీనే క్రైసిస్ లో ఉంది. ఎందుకంటే రెడ్ సీలో వాళ్ళు హూతీ రెబల్స్ అటాక్లు చేస్తున్నారు. ఇజ్రాయెల్ గాజా వార్ తర్వాత ఆ షిప్పింగ్ ఇది కాస్ట్ కూడా మన షిప్పులు కూడా ఆ మధ్య వెనక్కి పంపించేశారు. మొన్ననే రష్యా నుంచి ఆయిల్ వస్తుంటే కూడా ఒక షిప్ ని వెనక్కి పంపించేశారు. సో ఇప్పుడు ఏమైతుందంటే అందుకనే చెప్తున్నా, ప్రపంచంలో ఎక్కడ ఏ మూల జరిగినా కూడా అది అందరి మీద ప్రభావం పడుతుంది. సో ఇప్పుడు అమెరికా తీసుకునే నిర్ణయాల వల్ల కూడా మనం అఫెక్ట్ అవుతున్నాం. సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు ఈ ఫ్లైట్ కూలిపోవడం వల్ల మనకి డైరెక్ట్ గా ఏమి లేకపోయినా ఈ ఫ్లైట్ అంటారు, అంటే సరుకుల రవాణా మీద షిప్పింగ్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఓల్డ్ పోర్ట్ అనే వాళ్ళు ఇప్పుడు గ్లోబల్ షిప్పింగ్ లో వీళ్ళు యాక్టివ్ గా పనిచేస్తున్నారు. సో దీని ప్రభావం దాని మీద కూడా పడుతుంది అనేది అంటున్నారు అనమాట. అది మొత్తంగా ఏదైనా ఇది ఇప్పుడు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్, దీని మీద ఇంకా లోతుగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏదేమైనా అమెరికాలో ఈ మధ్య ఫ్లైట్ యాక్సిడెంట్లని బాగా పెరుగుతున్నాయి. ఫ్లైట్ క్రాషెస్ మనం నెలకొకసారి అయితే ఈజీగా వింటున్నాం అన్నమాట. నేనే చాలా స్టోరీలు చెప్పాను. అమెరికాలో కూడా బాగా మామూలుగా అయితే మనకి అమెరికన్ సినిమాలు చూస్తే వాళ్ళు అసలు మొత్తం వాళ్ళ టెక్నాలజీ హై ఎండ్ ఉన్నట్టు ఉంటది. కానీ అవన్నీ కరోనా అప్పుడు తొస్తుపోయింది, కరోనా డీల్ చేయలేకపోయారు వాళ్ళు. సో ఇట్లాంటివి చూస్తే కూడా మనకి తెలుస్తుంది అనమాట. అంటే వాళ్ళ టెక్నాలజీ అంత పవర్ఫుల్ ఏం కాదు ఇప్పుడు. ఎందుకంటే చైనా అడ్వాన్స్డ్ అయిపోయింది. చైనా వచ్చినాక అమెరికా ఇది కూడా బట్టబయలు అయిపోయింది. ఈవెన్ ఏఐలో కూడా చైనా షాక్ ఇచ్చింది కదా. డీప్ సీక్ అనే ఒక ఏఐ ప్లాట్ఫామ్ వచ్చి మొత్తం దెబ్బ కొట్టేసింది. అందువల్ల అట్లాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ విషయంలో కూడా చైనా ఏంటంటే ఎక్కడ ఏ టెక్నాలజీ వచ్చినా దాన్ని కాపీ ఇమిటేట్ చేయడంలో నెంబర్ 1. ఇమిడియట్ గా వాళ్ళు ఇమిటేట్ చేసేసి బెటర్ క్వాలిటీ ఇస్తారు, తక్కువ ఇస్తారు అనమాట. సో అది అలాగా ఇప్పుడు కాంపిటీషన్ వచ్చింది. ఈ మొత్తంగా చూసుకున్నప్పుడు అమెరికాకి అనేక రకాల సమస్యలు చుట్టుముడుతున్నాయి ట్రంప్ వచ్చిన తర్వాత. సో ఇది కూడా ఒక ప్రాబ్లం గా చెప్పుకోవచ్చు. ఫ్లైట్ క్రాషెస్ ఎక్కువ అవ్వడం కూడా రకరకాల పద్ధతులు వాళ్ళ ఎకనామీ ఆల్రెడీ షట్ డౌన్ లో ఉంది. అంటే దాదాపు 35 days నుంచి అమెరికాకి బడ్జెట్ లేదు, బడ్జెట్ పాస్ అవ్వలేదు కాబట్టి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంతా షట్ డౌన్ అయిపోయినాయి. దానివల్ల ఎకనామీ దెబ్బతింటుంది. ఇతర దేశాల మీద కూడా దాని ప్రభావం పడుతుంది. సో ఇప్పుడు ఇటువంటి ప్రమాదాల వల్ల కూడా వాళ్ళ ఎకనామీ మీద ఇంకొంత బర్డెన్ పెరుగుతుంది.
సార్ అంటే ఫ్లైట్ ఓల్డ్ ఫ్లైట్, వెరీ ఓల్డ్ ఫ్లైట్ కదా, అది కూడా అంటే ఇన్వెస్టిగేషన్ 91 కాబట్టి అంటే అది రూల్స్ ప్రకారం అయితే నడపచ్చు, కార్గోగా నడపగలిగిన ఫ్లైట్. కాకపోతే అసలు మిస్టేక్ ఏంది, ఫ్లైట్ లో మిస్టేకా, మెయింటెనెన్సా, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్, ఇవన్నీ తెలిసి మనం మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.